Everyone, welcome to a guide for టీజీపీఎస్సీ ఎగ్జామ్స్. ప్రీవియస్ వీడియోలో మనం తెలంగాణ మూమెంట్ ఫేజ్ 1లో భాగంగా మనం చాప్టర్ 1 ముల్కీ ఉద్యమంలో 60 బిట్ దాకా కవర్ చేసామండి. ఈ వీడియోలో మనం 61 బిట్ నుంచి కవర్ చేస్తాం. 61 బిట్ వచ్చేసరికి మనకి నిజాం సబ్జెక్ట్ లీగ్ ముస్లిం మేధావులు విడిపోయి ఏర్పరిచిన సంస్థ ఏంటి? సో మనకు నిజాం సబ్జెక్ట్ లీగ్లో హిందువులు ముస్లిం కలిసి ఉండేవాళ్ళండి అప్పటిదాకా. అంటే మనకి ఇది ముల్కీల కోసం కదండి, ముల్కీల కోసం ముల్కీ హక్కుల కోసం ఏర్పడిన సంస్థ కదండి నిజాం సబ్జెక్ట్ లీగ్ అనేది. సో ఇందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. వీళ్ళు ఓవరాల్గా వీళ్ళ కామన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ముస్లిం హక్కులను కాపాడడం. సో తర్వాత కాలంలో ఏమైంది అని అంటే, ఈ ముస్లిం మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నిజాం సబ్జెక్ట్ లీగ్ నుంచి విడిపోయి సెపరేట్‌గా ఒక సంస్థని ఏర్పరచుకున్నారండి వాళ్ళ కోసం. సో అదేంటి అని అంటే మనకి ఇత్తెహాదుల్ ముస్లిమీన్. సో ఏంటండి ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మనకి నిజాం సబ్జెక్ట్ లీగ్ నుంచి ముస్లిం మేధావులు విడిపోయి ఏర్పరిచినటువంటి సంస్థ అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఈ ముల్కీ లీగ్ హిందువులు విడిపోయి ఏర్పరిచిన సంస్థ ఏంటి మరి అని అంటే మనకి ముస్లింలు విడిపోయి ఏర్పరిచిన సంస్థ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అయితే, దీని నుంచి మనకి హిందువులు విడిపోయి ఏర్పరిచిన సంస్థ వచ్చేసరికి పీపుల్స్ కన్వెన్షన్. ఏంటండి? పీపుల్స్ కన్వెన్షన్. పీపుల్స్ కన్వెన్షన్ ఎవరికి సంబంధించింది అంటే మనకి హిందువులకు సంబంధించిన సంస్థ అండి. ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎవరికి సంబంధించిన సంస్థ అంటే ముస్లిం మేధావులు ఏర్పరిచినటువంటి సంస్థ. సో ఇవి రెండు మనకి నిజాం సబ్జెక్ట్ లీగ్ నుంచి విడిపోయి ఏర్పడినటువంటి సంస్థలు అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి పీపుల్స్ కన్వెన్షన్ ఏర్పాటు సంవత్సరం మనకి ఎప్పుడు జరిగింది అని అంటే, పీపుల్స్ కన్వెన్షన్ ఏర్పాటు అనేది మనకి 1937లో జరిగిందండి. మనం ఆల్రెడీ పీపుల్స్ కన్వెన్షన్ అనేది ముల్కీలు హిందువులు ఏర్పరిచినటువంటి సంస్థ అని చదువుకున్నాం కదా. ఇది ఏ ఇయర్‌లో అంటే 1937లో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి సయ్యద్ అబిద్ హసన్ రాసిన పుస్తకం ఏంటి? సో మనం ఆల్రెడీ నిజాం సబ్జెక్ట్ లీగ్ కార్యదర్శుల్లో భాగంగా బూర్గుల రామకృష్ణతో పాటు అబిద్ హసన్ అని కూడా చదువుకున్నాం కదా అండి. ఈ అబిద్ హసన్ మనకి రాసినటువంటి పుస్తకం ఏంటంటే వితర్ హైదరాబాద్ అనేది మనకి ఈ సయ్యద్ అబిద్ హసన్ రాసినటువంటి పుస్తకము. సో వితర్ హైదరాబాద్ ఎవరు రాశారు అంటే సయ్యద్ అబిద్ హసన్ అనేది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 63 అయ్యంగార్ కమిటీ ఏర్పాటు సంవత్సరం ఎప్పుడు అని అంటే, మనకి ఆల్రెడీ ఏంటంటే 63 అయ్యంగార్ కమిటీ ఎవరి ఒత్తిడి మేరకు, ఎవరి సూచన మేరకు ఏర్పాటు చేశాడు నిజాము అని అంటే, నిజాం సబ్జెక్ట్ లీగ్ ఒత్తిడి మేరకు అనుకున్నాం కదండీ. సో మరి ఎప్పుడు ఏర్పడింది అంటే 1937లో ఏర్పడిందండి. నివేదిక ఎప్పుడు ఇచ్చిందంటే 1938లో ఇచ్చింది. సో 37లో ఏర్పడింది గుర్తుపెట్టుకోవాలి. నివేదిక ఎప్పుడు ఇచ్చిందంటే 1938లో. సో నివేదిక ఇచ్చిన తర్వాత మనకి 63 అయ్యంగార్ కమిటీ సూచనల మేరకు ముల్కీ నిబంధనల సవరణ ఏ సంవత్సరం అంటే 1939. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నిజాం సబ్జెక్ట్ లీగ్ రద్దు ఏ సంవత్సరం జరిగింది? సో మనకి ఏర్పడింది 1935 అని చదువుకున్నాం కదండీ. నిజాం సబ్జెక్ట్ లీగ్ ఏర్పడింది 1935లో ఏర్పడితే మనకి జస్ట్ 4 ఇయర్స్ తర్వాత మనకి 1939లో ఈ నిజాం సబ్జెక్ట్ లీగ్ అనేది రద్దు చేయబడిందండి. సో 4 ఇయర్స్ వరకు మనకి నిజాం సబ్జెక్ట్ లీగ్ అనేది ముల్కీ హక్కుల కోసం పోరాడిందని గుర్తుంచుకోవాలి. సో మరి ఎందుకు 4 ఇయర్స్‌కి ఇది రద్దు చేయబడింది అని అంటే మనకి ఈ 4 సంవత్సరాల స్పాన్‌లోనే అందులో ఉన్న హిందువులు, ముస్లింలు విడిపోయి ముస్లింలు సెపరేట్‌గా ఇత్తెహాదుల్ ముస్లిం అనే సంస్థని ఏర్పరచుకున్నారు. హిందువులు మళ్ళీ సెపరేట్‌గా పీపుల్స్ కన్వెన్షన్ అనే కొత్త సంస్థని ఏర్పరచుకున్నారు. ఇట్లా యూనిటీ మిస్ అయిందండి నిజాం సబ్జెక్ట్స్ లీగ్‌లో. సో ఇది మనకి ఏ ఇయర్‌లో రద్దు చేయబడిందంటే 1939లో. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి 63 అయ్యంగార్ కమిటీ సూచన మేరకు మనకి 1945లో ఈ 63 అయ్యంగార్ కమిటీ సూచనల మేరకు 1945లో ఏమేమి సంస్కరణలు తీసుకొచ్చారంటే, ఆర్టికల్ 39 కింద ముల్కీ నిబంధనలు కఠినం చేశారండి. ఆల్రెడీ మనకి ముల్కీ నిబంధనలు కఠినం చేయాలి, కొంచెం సవరించాలని మనకు 63 అయ్యంగార్ కమిటీ సూచించిందని చదువుకున్నాం కదండీ. సో ఆ సూచనను పాటిస్తూ 1945లో ఆర్టికల్ 39 కింద మనకి ముల్కీ నిబంధనలు కఠినతరం చేశారు. అంతేకాకుండా ఉద్యోగుల నియామకం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా వీళ్ళు డిసైడ్ అయినారని ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హైదరాబాద్ రాష్ట్రంలో మనకి ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు అని అంటే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హైదరాబాద్ రాష్ట్రంలో అంటే 1954 జాన్ 1 కల్లా మన ఈ డేట్‌ని మనం తీసుకుంటే గనుక ఈ పాయింట్ ఆఫ్ టైంకి 1954 జాన్ 1 కల్లా మనకి 60% ఉద్యోగులు ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ప్రకారం చూసుకుంటే ఎంతమంది ఉద్యోగులంటే 60% ఉద్యోగులు. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి
నిజాం కాలంలో ఉద్యోగాలను కోల్పోయిన వారిని తిరిగి నియమించబడిన అధికారి ఎవరు అనంటే ఎంఏ రెహమాన్ అండి. ఈయన పబ్లిక్ సర్వీస్ కమిషనర్. సో, ఈ మనకి పబ్లిక్ సర్వీస్ కమిషనర్ అయినటువంటి ఎంఏ రెహమాన్‌ని ఎందుకోసం నియమించారు అనంటే, ఎవరైతే నిజాం కాలంలో ఉద్యోగాలు కోల్పోయారో, సో, నిజాం కాలంలో అనేక కారణాల చేత మనకి అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారండి. అట్లా కోల్పోయిన వారిని ఎవరైతే రీజనబుల్ గ్రౌండ్స్‌లో అన్యాయంగా కోల్పోయినారో, లేకపోతే వాళ్ళకి అర్హతలు ఉండి గూడా వాళ్ళు కోల్పోయినారో, అటువంటి వ్యక్తులను మళ్ళీ తిరిగి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ పదవులు ఇచ్చారండి తిరిగి. సో, ఆ పదవులను ఇవ్వడానికి ఒక అధికారిని నియమించిర్రు ఎవరు అంటే ఎంఏ రెహమాన్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి 70 అండి. పోలీస్ చర్య నాటికి హైదరాబాద్ సైన్యం ఎంతుంది అనంటే మనకి 17,1870 ఉందండి. అంటే మనకు 17,000 మంది సైన్యం ఉంది హైదరాబాద్‌లో. ఎప్పటి నాటికి అనంటే పోలీస్ చర్య జరిగే నాటికండి. మన పోలీస్ చర్య ఎందుకు జరిగిందంటే హైదరాబాద్ రాజ్యాన్ని మనకి ఇండియాలో విలీనం చేయడం కోసం పోలీస్ చర్య జరిగిందని మనం తర్వాత ఇంకా డీటెయిల్‌గా చదువుకుంటామండి. సో, ఈ పోలీస్ చర్య జరిగే నాటికి మనకు హైదరాబాద్‌లో ఉన్న సైన్యం ఏంటి? హైదరాబాద్ రాజ్యం యొక్క సైన్యం ఎంత అంటే 17,870 అండి. సో, ఈ 17,000 మంది ఉన్న హైదరాబాద్ సైన్యాన్ని 10,000కు తగ్గించారు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏంటంటే సవరణ ఏంటి పోలీస్ సంస్కరణలో భాగంగా మనకి ఇంతమంది సారీ అండి. ఆహ్, హైదరాబాద్ రాజ్య సంస్కరణలో భాగంగా మనకి ఏంటంటే హైదరాబాద్‌లో ఇంత సైన్యం అవసరం లేదు అని చెప్పి 17,000 మంది నుంచి 10,000 మందికి తగ్గించారు. అంటే 10,415కి తగ్గించారనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఇంకేమేమి సంస్కరణలు తీసుకొచ్చారు అనంటే, మనం ఆల్రెడీ ఏంటంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి సంస్కరణలు తీసుకొచ్చారు చాలా అని చదువుకున్నాం గదా! ఎవరైతే నిజాం కాలంలో ఆహ్, అన్యాయంగా లేదా వేరే ఇతర ఆహ్, ఆహ్, గ్రౌండ్స్‌లో అన్యాయంగా ఉద్యోగాలు కోల్పోయినారో వాళ్ళకి రీజనబుల్ గ్రౌండ్స్‌లో వాళ్ళని తిరిగి వారి ఉద్యోగాలు వారికివ్వడం కోసం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ రెహమాన్ అనే వ్యక్తికి అధికారిని నియమించిర్రు. మనకు తిరిగి వారి యొక్క ఉద్యోగాలు వాళ్ళకియ్యడానికని చదువుకున్నాం గదండీ! సో, అది ఉద్యోగాల గురించి. మళ్ళీ అంతేకాకుండా సైన్యం సంస్కరణలో భాగంగా మనకు సైన్యాన్ని తగ్గించారు. 17,000 నుంచి 10,000 తగ్గించారనేది గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మళ్ళీ ఇంకేంటంటే పునరావాస డైరెక్టర్ కార్యాలయం ఏదైతే ఉందో దీన్ని సైన్యం నుంచి పదవి విరమణ చేసిన వారికి నూతన ఉద్యోగాలు ఇచ్చారండి. ఎవరైతే సైన్యం నుంచి పదవి విరమణ చేసి రిటైర్ అయ్యి ఉంటారు గదండీ! వాళ్ళకి మళ్ళీ నూతన ఉద్యోగాలు ఇవ్వడం కోసం మనకు పునరావాస డైరెక్టర్ కార్యాలయాన్ని ఏర్పరిచారనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి దిగువ స్థాయి, మధ్యస్థాయి ఉద్యోగాల నియామకం కోసం ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ బోర్డును గూడా మనకి ఏర్పాటు చేశారండి. సో, ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్‌లు అనేటివి దేనికోసం ఏర్పాటు చేశారు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్‌లు అంటే దిగువ స్థాయి, మధ్యస్థాయి ఉద్యోగాల నియామకం కోసం అండి. సో, ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారంటే మనకి హైదరాబాద్, వరంగల్, ఔరంగాబాద్ ఈ 3 ప్లేసుల్లో మనకి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్‌లు ఏర్పాటు చేశారు. ఇది గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ 2 సెక్టార్‌లలో మనకి ఉద్యోగాల నియామకం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆహ్, సంస్థలు ఇవి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్‌లు అనేవి. ఎక్కడెక్కడ ఏర్పడ్డాయనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి హైదరాబాద్, 2 వరంగల్, 3 ఔరంగాబాద్ ఈ 3 ప్లేస్‌లలో ఏర్పాటు చేసినారు. నెక్స్ట్ బికనూరు శిక్షణ కేంద్రం అండి. బికనూరు శిక్షణ కేంద్రం అనేది మనకి దేనికోసం ఏర్పాటు చేశారంటే వృత్తిపరుల శిక్షణ ఇవ్వడం కోసం ఈ బికనూరు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది మొత్తం 20 వృత్తిపరుల శిక్షణ ఇస్తదండి. 1,200 మందికి శిక్షణ ఇచ్చేది అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి అధికార భాష ఉర్దూ స్థానంలో తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఎవరు ప్రవేశపెట్టారు? సో, మనం ఆల్రెడీ ఏంటండి సాలార్జంగ్ 2 టైంలో మనకి ఉర్దూని అధికార భాషగా ప్రవేశపెట్టారని చదువుకున్నాం గదండీ! దానివల్ల మనకి ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ అనేది ఇంకెక్కువైందని చదువుకున్నాం గదా! సో, ఇప్పుడు అప్పుడు పర్షియా ప్లేస్‌లో ఉర్దూను అధికార భాషగా తీసుకొస్తే రెండో సాలార్జంగ్ టైంలో ఇప్పుడు ఉర్దూ స్థానంలో తెలుగు, ఇంగ్లీష్‌ని ప్రవేశపెట్టారు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏది అధికార భాష ఉర్దూ స్థానంలో మనకి తెలుగును మరియు ఇంగ్లీష్‌ని ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారంటే ఎంకే వెల్లోడి అని వ్యక్తి అండి. సో, ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఎవరు ప్రవేశపెట్టారు అనంటే ఎంకే వెల్లోడి అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 1949 మిల్కీ రెగ్యులేషన్ ప్రకారం ఏ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని చెప్పింది. సో, ఖచ్చితంగా పాటించిన అవసరం లేదు కొన్ని నిబంధనలు అని ఆహ్, ఏ ఒక రెగ్యులేషన్‌ని తీసుకొచ్చిరండి. 1949 ముల్కీ రెగ్యులేషన్ అంటారు దీన్ని. ఎవరు తీసుకొచ్చారంటే మనకి ఎంకే వెల్లోడి తీసుకొచ్చిండండి.
మరి దేనికి సంబంధించింది ఇది అంటే 1949 ముల్కీ రెగ్యులేషన్ అనేది దేనికి సంబంధించిందంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం గదండీ! 1919 ప్రకటన ప్రకారం 1919 ఫర్మానా ప్రకారం ముల్కీలు ఎవరు, ఏ గ్రౌండ్స్‌లో వాళ్ళు ముల్కీలుగా గుర్తించబడతారని కొన్ని నియమాలిచ్చారు అని మనం నిబంధనలు కొన్ని నియమాలున్నాయని మనం చదువుకున్నాం గదండీ! సో, ఆ నియమాలలో కొన్ని నిబంధనలు ఖచ్చితంగా ఏం పాటించాల్సిన అవసరం లేదు అని జెప్పి ఎంకే వెల్లోడి ప్రభుత్వం, ఎంకే వెల్లోడి మనకి 1949లో ముల్కీ రెగ్యులేషన్ అనే చట్టాన్ని తీసుకొచ్చిండు. ఈ చట్టం ప్రకారం ఏ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని జెప్పింది అనంటే, మనకు ఫస్ట్ కేటగిరీలో 1A, 1C ప్రకారం అంటే 1A అంటే జన్మతా నివాసి. అంటే ఇక్కడనే జన్మించాల్సిన అవసరం హైదరాబాద్ రాజ్యంలోనే జన్మించి నివాసం ఉండాల్సిన అవసరం లేదనేది అవసరం లేదు అని జెప్పి 1A ప్రకారం జన్మతా నివాసి అవసరం లేదు. 1C ప్రకారం గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండి 15 ఇయర్స్ సర్వీస్ ఉండాలన్న ఇది గూడా అవసరం లేదు. ఈ నియమం గూడా అవసరం లేదు. అంటే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు అని. అనే ప్రకారం జన్మత నివాసి ఉండాలండి. 1సి ప్రకారం వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండి 15 ఇయర్స్ సర్వీస్‌లో ఉండాలి. సో, ఈ 2 అట్లున్నప్పుడు వాళ్ళకి ముల్కీ స్టేటస్ అనేది వస్తది. సో, ఈ 2 నియమాలను ఏం చేశారంటే సులభతరం చేసి ఖచ్చితంగా ఈ నియమాలైతే పాటించాల్సిన అవసరం లేదని చెప్పి మనకి 1949 ముల్కీ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చి ఎవరు తీసుకొచ్చారంటే ఎంకే వెల్లోడి. సో, ఇది తీసుకురావడం వల్ల ఏం జరిగింది అనేది ఇక్కడ పాయింట్. తీసుకురావడం వల్ల ఏంటంటే మళ్ళీ ముల్కీ ఇష్యూని ఇంకా మళ్ళీ పెద్దది చేయడం. సో, ఇది ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదన్నప్పుడు అప్పుడు నాన్ ముల్కీలకు ఎంటర్ అవ్వడానికి నాన్ ముల్కీలు ముల్కీ స్టేటస్ పొందడానికి ఇంకా ఈజీ అవుతది గదా అండి. అప్పుడు దాన్ని తీసుకొచ్చి యూజ్ ఏంటి ఇంకా ముల్కీలకు ఏం ముల్కీ హక్కులను ఏం కాపాడినట్టు. ఇప్పుడు నాన్ ముల్కీలు ముల్కీల్లాగా పోర్ట్రే అవుతారిక్కడ. అంటే వాళ్ళకి ఈజీ అవుతది. ముల్కీల్లాగా ముల్కీ పత్రం తెచ్చుకోవడము, ముల్కీ స్టేటస్ పొందడం వాళ్ళకి ఈజీ అవుతది. అప్పుడు నాన్ ముల్కీలు కూడా ముల్కీలయిన తర్వాత ఇంకా ముల్కీల కోసం చేసిన ప్రయోజనం ఉండదు గదండీ. ముల్కీలకు ఫేవర్‌గా చేసిన ప్రయోజనం ఏముండదు గాబట్టి, సో, ఇది గుర్తుంచుకోవాలి. ఏ చట్టం అంటే 1949 ముల్కీ రెగ్యులేషన్ చట్టం ప్రకారం ఈ 2 నిబంధనలను సులభతరం చేశారు. ఎవరు అప్పుడెవరు అనంటే మనకు ఉన్నది ఇది చేసిందెవరు అంటే ఎంకే వెల్లోడి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి ఎంకే వెల్లోడి ఎవరిని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించాడు. సో, హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌కి చీఫ్ అడ్మినిస్ట్రేటర్‌గా మనకి రామచంద్రరావు అనే వ్యక్తిని మనకి ఈ ఎంకే వెల్లోడి నియమించాడండి. ఈ రామచంద్రరావు ఎవరు మరి అంటే కృష్ణా డిస్ట్రిక్ట్‌లో తహసీల్దార్ అండి. ఇప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ అంటే ఏంటి ఆంధ్ర ప్రాంతం కిందకొస్తది కదండీ. సో, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా డిస్ట్రిక్ట్ తహసీల్దార్‌ని మనకి ప్రాంతాలతో సంబంధం లేకుండా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం ఉన్న వ్యక్తిని మనకి హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌కి తీసుకొచ్చి హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌కి చీఫ్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించిండు. సో, దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఈయన ఆంధ్ర ప్రాంతం వాడు గదా అండి. ఆహ్, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం వల్ల ఇట్లా వలసలు ఇంకెక్కువ పెరిగినాయి. ఈయన తర్వాత ఆయన బంధువులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇట్లా అన్ని వలసలనేటివి ఎక్కువ పెరిగినాయి అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎవరి టైంలో ఎంకే వెల్లోడి టైంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వలసలు ఎక్కువ పెరిగినాయి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఎవరు పార్లమెంట్‌లో తెలంగాణేతర దౌర్జన్యం, లంచగొండితనం గురించి వ్యాఖ్యానించారు అంటే మనకి ఈ తెలంగాణ ఇతరులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క దౌర్జన్యం, లంచగొండితనం గురించి ఆ టైంలో మనకు పార్లమెంట్‌లో ఎవరు అన్నారంటే పద్మజ నాయుడు ప్రశ్నించిందండి. ప్రశ్నించినందుకు దానికి రిప్లై ఎవరు ఇచ్చారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. వల్లభాయ్ పటేల్ ఇచ్చాడు. సో, ఎవరు ప్రశ్నించారు? పద్మజ నాయుడు. రిప్లై ఎవరు ఇచ్చారంటే వల్లభాయ్ పటేల్ అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి కాలనైజేషన్ పాలిసీ ఆఫ్ హెచ్‌ఈహెచ్ నిజాం ఆఫ్ హైదరాబాద్ ఎవరు రాశారు? సో, ఇది ఇది కాలనైజేషన్ పాలిసీ ఆఫ్ హెచ్‌ఈహెచ్ నిజాం ఆఫ్ హైదరాబాద్ ఎవరు రాశారు అంటే గోగినేని రంగనాయకులు అండి. ఇది ఇంపార్టెంట్. రిపీటెడ్‌గా కూడా అడుగుతారు ఈ బిట్స్. ఈ బిట్. సో, ఇది గుర్తుంచుకోవాలి. ఎవరు రాశారు? ఏం రాశారు అనేది గోగినేని రంగనాయకులు రాశారనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పై పుస్తకం ప్రకారం వలసవాదులకు 10,00,000 ఎకరాల ల్యాండ్ అవైలబుల్‌గా ఉన్నదనేది ఈ పుస్తకంలో తెలియజేస్తుందండి. సో, పుస్తకం ఎవరు రాశారు? ఎందుకు రాశారు? అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు రాశారంటే గోగినేని రంగనాయకులు. అది దేని గురించి తెలియజేస్తుంది అనంటే ఎవరైతే వలసవాదులు ఉన్నారో, ఈ హైదరాబాద్ రాజ్యంలోకి వచ్చి స్థిరపడినటువంటి వలసవాదులు ఉన్నారో వాళ్ళ కోసం మనకి 10,00,000 ఎకరాల ల్యాండ్ అనేది అవైలబుల్‌గా ఉన్నది. అక్రమంగా వాళ్ళు దోచుకున్నారు అనేది ఇక్కడ మనం ఈ పుస్తకంలో తెలియజేస్తున్నది గుర్తుంచుకోవాలి. సో, ఏ బుక్ అది అంటే కాలనైజేషన్ పాలిసీ ఆఫ్ హెచ్‌ఈహెచ్ నిజాం ఆఫ్ హైదరాబాద్. ఎవరు రాశారంటే గోగినేని రంగనాయకులు. సో, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ముల్కీ నిబంధనల ఉల్లంఘన గురించి ప్రస్తావించిన పత్రిక ఏంటి? సో, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ముల్కీ నిబంధనల ఉల్లంఘన గురించి ప్రస్తావించిన పత్రిక ఏంటి అనంటే ది స్టార్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి.
సో, ముల్కీ ఉద్యమం జరిగేటప్పుడు ముల్కీ నిబంధనల గురించి, ముల్కీ హక్కుల గురించి ప్రస్తావించిన పత్రిక ఏంటి? ముల్కీ హక్కులను సంబంధించిన పత్రిక ఏంటి? అదేవిధంగా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత గూడా ముల్కీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో మనకు, ఏవేవైతే ప్రకటనలు లేదా ఫర్మానాలు ఉన్నాయో 1919 ఫర్మానా గావచ్చు, 1933 ఫర్మానా గావచ్చు. ఈ ఫర్మానాల ప్రకారము ఏవైతే ముల్కీ నిబంధనలున్నాయో ఆ ముల్కీ నిబంధన ఉల్లంఘన గురించి మనకి ఏ పత్రిక ప్రస్తావించింది అంటే, ది స్టార్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే ముల్కీ ఇష్యూ జరిగేటప్పుడు ఏ పత్రిక సపోర్ట్ జేసింది ముల్కీ హక్కుల కోసం. అదేవిధంగా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ముల్కీ నిబంధనల ఉల్లంఘన గురించి ఏ పత్రిక ప్రస్తావించిందనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆ డిఫరెన్స్ కూడా గుర్తుంచుకోవాలండి. సో, ఇక్కడికి మనకి తెలంగాణ మూవ్‌మెంట్‌ని మనం 3 ఫేజ్‌లో చదువుకుంటున్నాం కదండీ. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. సో, ఫేజ్ 1లో భాగంగా మనకు మొత్తం 9 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి మనకి ముల్కీ ఉద్యమం మరియు ఇతర అంశాలండి. సో, ముల్కీ ఉద్యమం ఇతర అంశాలను మనం 4 పార్ట్స్‌లో మనం కంప్లీట్ చేసాం. ఇది 4థ్ పార్ట్ కదండీ. సో, ఇక్కడికి 8 బిట్స్‌తో మనకి ఈ టాపిక్ ముల్కీ ఉద్యమం మరియు ఇతర అంశాలు మనం కంప్లీట్ చేసామండి. ఈ ఈ వీడియో మీకు ఈ టాపిక్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుందని నేను ఆశిస్తున్నా అండి. థ్యాంక్ యూ.